వాళ్ళు ఏం చేస్తారు, మార్చి 27 నుంచి ఏప్రిల్ 17 మధ్యలో అడ్మిషన్ల ప్రక్రియ కోసం నోటిఫికేషన్ ఇచ్చేస్తారు. అంటే మీరు పరీక్ష రాయకముందే నోటిఫికేషన్ ఇచ్చారు చూడండి. ఇది ఎవరు ఊహించరు, అసలు ఎవరికి సమాచారం కూడా తెలియదు. నీట్ పరీక్ష రిజల్ట్ ఫలితము 14 జూన్ 2025 వస్తుంది. ఫలితం రాకముందే నోటిఫికేషన్ ఏంటా అని మీరు ఆశ్చర్యపోతారు. మీరు ఏమనుకుంటారంటే నాకు నీట్ ఫలితం వచ్చాక కదా నోటిఫికేషన్ ఇవ్వాల్సిందని. వీళ్ళు కేరళ రాష్ట్రంలో కమిషనర్ ఫర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సిఈఈ వాళ్ళు అక్కడ ఉండే 4500 సీట్లు ఉన్నాయి కేరళ రాష్ట్రంలో. అక్కడ స్థానికేతరుల కోటా ఉంది. ఆంధ్ర, తెలంగాణ, ఇతర రాష్ట్రాల వారు కూడా కేరళలో స్థానికేతర కోటా కింద దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. కనుక మీరు మార్చి 27, ఏప్రిల్ 17 మధ్యలో ఆయుష్ కోర్సులకు, బీడీఎస్ కోర్సులకు, ఎంబీబీఎస్ కోర్సులకు కేరళ రాష్ట్రంలో కేరళ సిఈ వెబ్సైట్ ఓపెన్ చేసి దరఖాస్తు పెట్టండి. పెడితే కేరళలో అక్కడుండే మేనేజ్మెంట్ సీట్లు రేట్లు చాలా తక్కువ. సంవత్సరానికి 6-7 లక్షలతోనే మీకు సీట్ లభిస్తుంది. స్థానికేతరులకు మెరిట్ ఆధారంగా ఇక్కడున్న మనకు కలిసి వచ్చే అంశం ఏంటంటే, ఇట్లా పరీక్ష రాయకముందే అడ్మిషన్ల నోటిఫికేషన్ ఇస్తారనే సంగతి చాలామందికి భారతదేశంలో నీట్ రాసే పిల్లలకు, తల్లిదండ్రులకు తెలవదు. కనుక ఇది చిదంబర రహస్యం. చాలా కొద్ది మందికి మాత్రమే ఈ రహస్యం తెలుసు. కనుక కేరళ రాష్ట్రంలో దరఖాస్తు చేసుకునే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. ఒక్కసారి ఏప్రిల్ 17 అయిందంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి నోటిఫికేషన్ ఇవ్వరుగాక. ర్యాంక్ కార్డు వచ్చిన తర్వాత అప్పుడు ర్యాంక్ కార్డు ఇవ్వాలి. కనుక మీరు గమనించవలసిన విషయము, కేరళలో ఏప్రిల్లో మార్చి 27 నుంచి ఏప్రిల్ 17 లోపల ప్రతిరోజు కేరళ వెబ్సైట్ సిఈఈ చూస్తూ అప్లికేషన్ పెట్టండి. ఇదే విధంగా కర్ణాటక వాళ్ళు, అక్కడ కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ కేఈఏ అంటారు. వీళ్ళు కూడా చాలా తమాషా. పరీక్ష రాయకముందే అడ్మిషన్లకు నోటిఫికేషన్ ఇచ్చేస్తారు. వీళ్ళు ఎప్పుడు ఇస్తారంటే ఇప్పుడే ఇచ్చేశారు. అడ్మిషన్ల కొరకు 18 ఫిబ్రవరి 2025 లోపల దరఖాస్తు పెట్టుకోమని నోటిఫికేషన్ ఇచ్చేశారు. అసలు ఎవరైనా ఊహిస్తారా? నీట్కి అప్లికేషన్ పెట్టుకోవడానికేమో 7 మార్చి ఆఖరి తేదీ అయితే, ఈ కర్ణాటక ప్రభుత్వము మీరు ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుర్వేదము ఆ కోర్సులకు ఆఖరి తేదీ అడ్మిషన్ల కొరకు నోటిఫికేషన్ 18 ఫిబ్రవరి లోపల చేసుకోమన్నారు. అంటే మీరు నీట్ పరీక్ష దరఖాస్తుతో పాటు 18 ఫిబ్రవరి లోపల కర్ణాటకలో కేఈఏ అనే వెబ్సైట్లోకి వెళ్ళి దరఖాస్తు పెట్టుకోండి. కర్ణాటకలో అక్కడ స్థానికేతర కోటా కింద డీమ్డ్ యూనివర్సిటీల్లో, అలాగే ఆయుర్వేదం కోర్సులో చాలా సులువుగా సీట్లు వచ్చే అవకాశం ఉన్నది. ఇప్పుడు మనము స్థానికేతర కోటా కింద ఆయా రాష్ట్రాలలో ఉండే 85% సీట్లకు మనం ప్రతి రాష్ట్రంలో 2000, 3000 ఫీజు కట్టి వాళ్ళిచ్చిన వెబ్సైట్లో మీరు దరఖాస్తు పెట్టుకోవాలి. చాలా రాష్ట్రాలు నీట్ ఫలితాలు వచ్చిన తర్వాత నోటిఫికేషన్లు ఇస్తారు. ఈ వెబ్సైట్లు మీకు వాట్సాప్ గ్రూప్లో నేను రవి అని చెప్పాను కదా, నా సహచరుడు, ఆయన పెడతాడు. లేదా రవి గారు భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాల వెబ్సైట్లు పెట్టండి అంటే ఆయన వెబ్సైట్ పెడతారు. అన్ని వెబ్సైట్లు పెడతారు. పోతే పోయింది 2000, 3000 కదా, పెద్ద పోయింది ఏమి లేదని చెప్పి అన్ని రాష్ట్రాలలో 85% స్థానిక సీట్లు, మనమేమో స్థానికేతర కోటా. అన్ని రాష్ట్రాల్లో కూడా మేనేజ్మెంట్ సీట్లకు మనకు అర్హత ఉంది. హర్యానా, ఉత్తరప్రదేశ్లో
తమిళనాడులో, కేరళలో, కర్ణాటకలో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కంటే తక్కువ రేటుకే మేనేజ్మెంటు పేమెంట్ సీట్లు వస్తాయి. కనుక మనం ఇతర రాష్ట్రాలకు వెళ్ళటం వల్ల ప్రయోజనం ఉంటుంది. మీకు ఒక అనుమానం రావచ్చు, మనం ఆంధ్ర, తెలంగాణ దాటి బయట రాష్ట్రాల్లో చదివితే పీజీ కోర్సుకి మనం ఏమైనా స్థానికేతరులు అవుతామా అంటే, ఈ మధ్యకాలంలోనే జనవరి నెలలో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. పీజీ సీట్లు 100కి 100 ఆల్ ఇండియా కోటాలోనే నింపాలి. కేవలం సర్వీస్ కోటా సీట్లు మాత్రమే ఆ రాష్ట్ర ప్రభుత్వం నింపుతుంది. కనుక మీరు ఎంబీబీఎస్ ఇతర రాష్ట్రాల్లో చదివినా మీకు ఎటువంటి డిసడ్వాంటేజీ, ఇబ్బంది ఉండదు. మీరు ఆల్ ఇండియా కోటాకి అన్ని రాష్ట్రాలు అర్హులు. కనుక నిశ్చింతగా, నిరాటంకంగా, ఎటువంటి అనుమానం లేకుండా ఎక్కడైనా కూడా గవర్నమెంట్ సీటు, మెరిట్ సీటు రాకపోతే ఇతర రాష్ట్రాలలో పేమెంటు మేనేజ్మెంట్ సీటు పొందటానికి తగు ఏర్పాట్లు చేసుకోండి. బ్యాంకు లోన్లు కూడా ఇస్తున్నారు. ప్రధానమంత్రి మోదీ బ్యాంకు లోన్లు కేవలం 7% వడ్డీకే ఇమ్మని చెప్పారు. బ్యాంకు లోను తీర్చుకునేది ఎప్పుడంటే మీ ఎంబీబీఎస్ అయిన 1 సంవత్సరం కూడా టైం ఇస్తారు. 6.5 ఏళ్ల తర్వాత మనం తిరిగి చెల్లింపులు చేయాలి. కనుక బ్యాంకులు కూడా మేనేజ్మెంట్ సీట్లకు మనం కొనుక్కోవటానికి అవకాశం ఉంటుంది. ఇక బీఎస్సీ నర్సింగ్ కోర్సులు ఉన్నాయి. నర్సింగ్ కళాశాలలు మన దేశంలో ఉండే 22 ఎయిమ్స్లో ఉన్నాయి. ఆ ప్రతి ఎయిమ్స్లో ఉండే నర్సింగ్ కాలేజ్ చాలా ఉన్నత ప్రమాణాలతో నిర్వహిస్తున్నారు. ఇక్కడ చదివితే అమెరికాలోను, గల్ఫ్లోను, జర్మనీలో, జపాన్లో, యూరోప్లో ఉద్యోగం గ్యారంటీ. కనుక ఎయిమ్స్ బీఎస్సీ నర్సింగ్ కోర్సులో చేరాలంటే వాళ్ళు వేరే ప్రవేశ పరీక్ష పెట్టుకుంటున్నారు. బీఎస్సీ నర్సింగ్ ప్రవేశ పరీక్ష ఎయిమ్స్లో 22 జూన్ 1వ తారీఖున పెడుతున్నారు. దానికి దరఖాస్తులు ఎప్పుడు వస్తాయి అంటే నోటిఫికేషను మార్చి ఏప్రిల్ మధ్యలో 2025 మధ్యలో నోటిఫికేషన్ వస్తుంది. ఎయిమ్స్లో బీఎస్సీ నర్సింగ్ చదవాలనుకునేవారు aimsexams.ac.in అనే వెబ్సైట్లో మీరు సమాచారం పొందొచ్చు. తర్వాత ఇప్పటికీ స్టాఫ్ నర్స్ కోర్సు, జిఎన్ఎం కోర్సు అని 3 ఏళ్ల కోర్సు ఉంది కదా, అది చదివిన వాళ్ళు మళ్ళీ బీఎస్సీ నర్సింగ్ కోర్సు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో చదవాలనుకుంటే దానికి ప్రవేశ పరీక్ష జూన్ 21న జరుగుతుంది. దీన్ని పోస్ట్ బేసిక్ నర్సింగ్ అంటారు. ఇది ఎయిమ్స్లో చదివితే మీకు జాబ్ గ్యారంటీ, భారతదేశంలో జాబ్ గ్యారంటీ. ఎయిమ్స్లో చదివితే ఎయిమ్స్లోనే ఉద్యోగం వస్తుంది. ఇతర దేశాలకు కూడా మీకు ప్రాధాన్యత ఇస్తారు. కనుక ఈ నీట్ పరీక్ష రిజల్ట్ వచ్చిన తర్వాత, ఫలితాలు వచ్చిన తర్వాత ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనేది చాలా కీలకం. పాపం చాలామంది గ్రామ ప్రాంతాల్లో ఉంటారు, వాళ్ళకి సిగ్నల్స్ రావు. తర్వాత ఇంకో విశేషం ఏంటంటే ఈ నోటిఫికేషన్లు అన్నీ కూడా ఎక్కడ పేపర్లో కనపడవు, టీవీల్లో కనపడవు. మనం ఎప్పటికప్పుడు మనమే వెబ్సైట్లో వెతుక్కోవాలి. నోటిఫికేషన్లు కానీ, ఫలితాలు కానీ సర్వం వెబ్సైట్లకే పరిమితం. మన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు కూడా ఎన్టీఆర్ యూహెచ్ఎస్ వెబ్సైటు, తెలంగాణలో అయితే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ వెబ్సైట్లు ఉదయము సాయంత్రం మనం చూసుకోవాలి. కనుక పూర్తిగా మనం వెబ్సైట్ల మీద ఆధారపడి ఈ సమాచారం పొందగలం. కానీ వార్తాపత్రికలో వస్తాయి, టీవీల్లో వస్తాయని మాత్రం ఎప్పుడు నమ్ముకోవద్దు. పూర్తి నీటుకు సంబంధించిన అడ్మిషన్ల ప్రక్రియ అంతా కూడా వెబ్సైట్లలోనే సమాచారం వస్తుంది. కనుక మేము ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూపుల్లో చేరండి. మీరు మీ అనుమానాలను నివృత్తి చేయటానికి ప్రతిరోజు ఆదివారము, పండుగలు, సెలవు దినాలతో సహా నేను మీ యొక్క అనుమానాలను నివృత్తి చేయటానికి మీ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఇప్పుడు ప్రారంభించి ఫిబ్రవరి 8 నుంచి మొదలుపెట్టి
డిసెంబర్ నెలాఖరు వరకు విద్యార్థులకు తల్లిదండ్రులకు కావలసిన సూచనలు సలహాలు. ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే కొంతమంది విద్యార్థులు గత 3 సంవత్సరాలుగా అడ్మిట్ అయి ఉన్నారు. మీకు ఆ కాలేజీలో సీట్ వస్తే ఇప్పటికే అక్కడ చదువుతున్న వారి విద్యార్థినుల ఫోన్ నంబర్లు మా దగ్గర ఉన్నాయి. వాళ్ళు మీకు సహకరిస్తారు. అడ్మిషన్ల వ్యవహారంలో కానీ, చేరినప్పుడు మీకు కావలసిన సదుపాయాలు కల్పించడంలో సీనియర్ విద్యార్థులు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రం నుంచి వెళ్ళి అక్కడ చదువుతున్నారు. ఆ విధంగా తల్లిదండ్రులకు, ప్రస్తుతం ఈ సంవత్సరం నీట్ రాస్తున్న వారికి, ఏ సీనియర్ విద్యార్థులైతే మా యొక్క జూమ్ మీటింగులు, వాట్సాప్ గ్రూపుల ద్వారా లబ్ధి పొందారో వాళ్ళు మీకు సేవను అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మీరందరూ నీట్ పరీక్ష చక్కగా రాయండి, సీట్లు పొందండి. తల్లిదండ్రుల ఆకాంక్షల మేరకు ఎంబీబీఎస్ఆ, ఆయుర్వేదమా, మీకు నచ్చిన మెచ్చిన కోర్సు చదవండి. బీఎస్సీ నర్సింగ్ కోర్స్ అంటే ఏదో తక్కువ చూపొద్దు. ఆ ఢిల్లీలో ఉండే సంస్థల్లో కానీ, మిలిటరీ నర్సింగ్ కాలేజీల్లో కానీ, ఎయిమ్స్లో కానీ నర్సింగ్ కోర్స్ చదివితే బీఎస్సీ నర్సింగ్ కోర్స్ ఎంబీబీఎస్ డాక్టర్ల కంటే ఎక్కువ జీతం, ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉంటాయని గమనించండి. మీరు ఏ రకమైన అనుమానం ఉన్నా మీరు సాయంత్రం 8 గంటలకి జూమ్ మీటింగ్లో చేరండి.